శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ కామాక్షి విలాసము ఆంధ్రీకరించిన వారు అభినవ నన్నపార్య, పిసుపాటి విశ్వేశ్వర శాస్త్రి, నెల్లూరు. ప్రచురించిన వారు శ్రీ కామకోటి తౌర్యత్రిక ట్రస్ట్. చతుర్థోధ్యాయము శ్రీ కామాక్షి విలాసము. బ్రహ్మ చేసిన అశ్వమేధ యాగములో పుట్టినవాడును, మాణిక్యాదులను ధరించిన వాడును, జగ సృష్టికర్తయు అగు వరదరాజస్వామికి నమస్కరించి మార్కండేయ మహర్షి సురథ మహారాజుతో ఈ విధముగా పలికెను. ఓ సురథ మహారాజా, భూలోకమందలి హరిక్షేత్రమున కల హస్తిశైల శిఖరమున దేవాదిదేవుడును, త్రిజన్మోహనాకారుడును, శంఖ చక్ర గద అభయ ముద్రలను ధరించిన వాడును, పద్మపు రేకుల వంటి కనులతో ప్రకాశించెడివాడును, శ్రీదేవి భూదేవిల సేనలతో శృంగార తరంగుడైన వాడును, పద్మము నాభియందు కలవాడును, నవరత్నములతో కూడిన కిరీటమును ధరించిన వాడును, పుణ్యకోటి క్షేత్రమునందు నివాసము కలవాడును, పుణ్యకోటి పదములతో ప్రకాశించువాడును, కోరిన కోరికలను తీర్చువాడును అగు శ్రీ వరదరాజస్వామి కలడు. ఈ దేవుడు విశ్వ సృష్టికై బ్రహ్మకు ఒక దండమును ఇచ్చెను. ఆ కథను నీకు వివరించదను. ఆ కథను విన్నంతనే అన్ని రకముల పాపములు కూడా నశించిపోవుచున్నవి. ఓ రాజా, తృతీయ అధ్యాయమును తెలిపిన విధముగా లక్ష్మీ సరస్వతులు ఇద్దరు తమ ఆధిక్యములను నిర్ణయించుకున్నదలంచి విష్ణులోకము నుండి బ్రహ్మలోకమునకు చేరి బ్రహ్మతో, ఓ పద్మాననా, ఓ పద్మాసన, మా ఇరువురిలో ఎవరు గొప్పవారో పక్షపాతము లేక నిజముగా చెప్పుము అని అడిగిరి. బ్రహ్మ కూడా ఇంద్రుని వలనే లక్ష్మియే అధికురాలని చెప్పెను. ఆ మాటలు విన్న సరస్వతి కోపముతో తన అంశమున జన్మించినదీను, విష్ణువు చేత తనకు ఇవ్వబడినదీను, సృష్టి కార్యమునకు ప్రధానమైనదీను, బ్రహ్మ చేతిని ధరించి ఉండినదీను, సృష్టి అని పేరు కలిగిన దండమును బ్రహ్మ శరీరము నుండి గ్రహించి తన అంశమును కలుపుకొనెను. ఆ విధముగా బ్రహ్మ సృష్టి దండము లేనివాడై, సృష్టి కర్మ జ్ఞాన శూన్యుడై సకల యోనుల యందును సృష్టి సాగింపదల లేకుండెను. అందువలన ప్రజలు సంతతి లేని వారైరి. ఆ విధముగా సంతతి లేని లోకములను చూచిన బ్రహ్మ దుఃఖముతోనూ కోపముతోనూ సరస్వతిని ఆశ్రయింపక హిమాలయములకు వెళ్ళెను. హిమాలయముకు వెళ్ళిన బ్రహ్మ ధ్యాన నిమీలిన నేత్రుడై విష్ణువు గురించి ఘోర తపము చేయగా ప్రత్యక్షమైన విష్ణువుతో ఈ విధముగా అనెను. ఓ లక్ష్మీ వల్లభ, వాని అంశముతో కూడిన సృష్టి దండమును విడిచి తిని విష్ణువు అంశతో కూడిన సృష్టి దండమును నాకు ప్రసాదింపు అని హరిని ప్రార్థించెను. బ్రహ్మ తపస్సుకు సంతోషించిన విష్ణువు బ్రహ్మతో ఈ విధముగా పలికెను. ఓ పరమేష్టి, ఇలావృత ఖండమునకు వెళ్ళి అచ్చట 100 అశ్వమేధ యాగములను చేయుము. అట్లు కాని ఎడల కాంచీ క్షేత్రమునందల హస్తిగిరి శిఖరమున ఒక్క అశ్వమేధ యాగము చేసినా చాలును. ఇతర స్థలములందు చేసిన 100 అశ్వమేధ యాగముల ఫలితం ఇచ్చట ఒక్క అశ్వమేధ యాగము వలన వచ్చును. దాని వలన నాకు సంతృప్తియు కలుగును. ఈ విషయం ఎటువంటి సందేహము వలదు. నీవు చేసిన యాగమునందలి అగ్ని నుండి నేను ఉద్భవించి నాచే నిర్మింపబడిన సృష్టి దండము నీకు వసంగెదను. కావున నీవు నీకిష్టం వచ్చిన విధముగా చేయుము అని పలికి అంతర్ధానము చెందెను. అనంతరం బ్రహ్మ 100 అశ్వమేధ యాగములు చేయుట కంటే ఒక్క అశ్వమేధ యాగము చేయుట మేలు అని తలంచి హరిక్షేత్రమునకు వెళ్ళి దేవశిల్పియకు విశ్వకర్మ చే యథావిధిగా యజ్ఞశాలను హోమకుండములు నిర్మింపజేసెను. కరి పర్వతం యొక్క పశ్చిమ దిక్కున నరసింహస్వామికి ఎదురుగా ప్రధాన హోమకుండము ఏర్పరచెను. తనపై కోపించి వెళ్లిపోయిన దివ్యాంగనయు స్వధర్మ పత్నియు అగు సరస్వతిని వదలి బుద్ధి అను పేర ప్రసిద్ధులైన సరస్వతి సపత్నిని స్వధర్మపత్నిని యాగాంగ పత్నిగా భావించుకొని దేవతలను, నరదాది దేవఋషులను, గంధర్వ యక్ష కిన్నర అప్సరస సిద్ధ సాధ్యులను మునిగణములను మిగిలిన వారినందరినీ సంకల్ప ఫలముతో యాగస్థలమునకు ఆహ్వానించెను.
వారితో కలిసి సంవత్సరము పాటు చేయవలసిన అశ్వమేధ యాగము నిర్విఘ్నముగా సాగుటకై గ్రామదేవతను, గణపతిని, క్షేత్రపాలకుడకు యోగ నారసింహస్వామిని ప్రార్థనాపూర్వకంగా పూజించెను. అశ్వమేధాశ్వము తన 4 అడుగులు ఉంచిన చోటులందు వేద విహితములైన హోమములను చేసెను. యాగమునకు విఘ్నమును కలిగింపవలననే ఉద్దేశ్యముతో యాగాశ్వమును పట్టి బంధించి యుద్ధమును ఎదురించగలిగిన యక్ష గంధర్వ రాక్షసులను జయించినదియును, నీల పింగళ వస్త్రములు కలదీయును, సకల ఆభరణములను అలంకరించినది అగు ఆ దివ్య అశ్వముతో పరమేష్టి అశ్వమేధ యాగమును చేయుచున్నాడు. ఈ అశ్వమును బట్టి బంధించగలిగిన వీరులు ఎవరైనా ఉన్నచో పట్టుకొనుడు అని వ్రాసిన బంగారపు రేకును ముఖమును కట్టి యాగశాలలోని ఆహవనీయాగ్ని మండపమునకు ముందుగల ప్రధాన యూపస్తంభమున కట్టి తచ్చక్షురేవ హితం అను మంత్రమును ఉచ్చరించుచు నేత్రములకు గల అడ్డులను తొలగించడం. యజ్ఞాంగ దేవతలకు సంబంధించిన 6 మంత్రములతో 6 హోమములను చేసెను. అనంతరము సరస్వతికి సపత్ని బుద్ధిదేవిని ధర్మపత్నిగా స్వీకరించెను. కుమారస్వామి ఆధ్వర్యునిగా, మహేశ్వరుని ఉద్గాతగా, వరుణుని ప్రస్తోతగా, యమధర్మరాజును హోతగా, 100 అశ్వమేధ యాగమును చేసిన ఇంద్రుని బ్రహ్మగా నుంచి ఈ యాగమును చేయ ప్రారంభించెను. కోపించి వెడలిపోయిన తన పట్టమహి సరస్వతిని మాత్రము యాగమునకు పిలవలేదు. సపత్నితో కూడిన బ్రహ్మపై కోపగించిన సరస్వతి తన మాయాశక్తిచే అగ్నిని సృష్టించి తాను పయోష్ణి నదీ తీరమును నివసించుచు ఆ అగ్నిని అశ్వమేధ యాగముపై ప్రయోగించెను. ఆ అగ్ని అశ్వమేధ యాగమును ధ్వంసము చేయుచు ప్రళయ కాలాగ్ని వలె హరిక్షేత్రమును చేరగా యాగ సంరక్షకుడైన శ్రీహరిని చూచెను. శ్రీహరి బ్రహ్మపై కల దయతో యాగరక్షణము చేయందలచి ఆ మాయాగ్నిని పట్టుకుని చేతి ఎందలి దీపం వలె ధరించెను. మాయానలము వ్యర్థము కాగా మిగుల కోపించిన సరస్వతి కాపాలికాస్త్రమును ప్రయోగించెను. దాన్ని నరహరి సింహరూపమును భక్షించెను. వెంటనే సరస్వతి దైత్యాస్త్రమును ప్రయోగించెను. దైత్యారి ఆ అస్త్రముతో దైత్యులను వధించి వారి నెత్తురు త్రాగి పగడపు రంగుతో విరాజిల్చుండెను. అంతట సరస్వతి కోపముతో కూడిన ఎర్రని కన్నులతో కలదై కరాళవదను కాళిని సృష్టించి యాగమును ధ్వంసము చేయమని పంపెను. అంత శ్రీహరి అష్టభుజ రూపమును దాల్చి దాన్ని పట్టి బంధించి నేలపై వైచి దాని తలపై కూర్చుండెను. ఇన్ని విధములుగా భంగపడిన సరస్వతి క్రోధముతో బ్రహ్మలోకమునకు వెళ్లి నదీ ప్రవాహ రూపమును ధరించి అతివేగముతో నందిశైలమునకు, అక్కడ నుండి క్షీరావారాశికి చేరి అచ్చట 2గా విడువడి నదీ రూపములో అతి భయంకర ప్రవాహ రూపముతో అశ్వమేధ యాగమును ధ్వంసము చేయుటకై బయలుదేరను. సర్వజ్ఞుడు నారాయణుడు దాన్ని గ్రహించి ఆమెను పరాభవింపదలిచి హరిక్షేత్రమునకు వచ్చి 2 వైపుల కల ఒడ్డులకు సరిపో విధముగా నదీ ప్రవాహమునకు అడ్డముగా దిగంబరుడై దూలం వలె శయనించెను. అది చూచిన సరస్వతి తనకు జరిగిన పరాభవమునకు మిగులు దుఃఖించి భూలోకమును ప్రవేశించెను. అనంతరం సంవత్సర కాలం 100 రాజపుత్రులు యాగాస్వరక్షణకై దాని వెంట సకల దేశములు సంచరించి ఆ అశ్వమునకు అడ్డుపడిన వారినందరినీ జయించి అశ్వముతో తిరిగి రాగా చేయవలసిన ప్రక్రియలను చేసి ప్రోక్షణ చేయబడిన నీరుగల పాత్రను ధ్రువ, జుహువు, ఉపభృత్తు మున్నగు ప్రసిద్ధములైన సక్కులతో కూడా స్రువమును యథాస్థానముల యందుంచి హోమాగ్నిని దానికి దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిశల యందుంచి 3 చొప్పున ఉంచిన మోదుగు సమిధలను ఒక్కొక్క మారు స్పృశించి నీటితో తడిపి ఆ మిగిలిన నీటిని దోసిలిలో ఉంచుకుని తూర్పు దిక్కుగా తిరిగి జ్యోతి స్వరూపమునున్న పుండరీకాక్షుని ధ్యానించి నమస్కరించి పూర్ణాహుతి హోమమును పూర్తి చేసెను. శ్వేతవరాహకల్పమందలి వైవస్వత మన్వంతరమ కృతయుగములో భగవంతుడు నరసింహస్వామి రూపమైన యువ సంవత్సరములోని వైశాఖ మాసమునందు సూర్యుడు మేషరాశిలో ఉండగా శుక్ల పక్ష చతుర్దశి నాడు హస్తా నక్షత్రంతో కూడిన సూర్యోదయ కాలమున ఆ యాగాగ్ని నుండి ప్రసన్న హృదయుడు లక్ష్మీనాథుడు తన అంశతో కూడిన సృష్టి దండముతో ఆవిర్భవించి దాన్ని దయాహృదయుడ చతుర్ముఖ బ్రహ్మకు ఇచ్చెను. అంత బ్రహ్మ జగన్మోహనాకారుడు శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణువిచ్చిన దండమును నమస్కారముతో తీసుకొని హృదయమందుంచుకొని
పులకించిన శరీరముతోనూ ఆనంద భాష్పములతోనూ విష్ణువును ధ్యానించుచు ముహూర్త కాలము ఆనందముతో ఉండెను. అప్పుడు దేవరాజుకు దేవేంద్రుడు తేజో విరాజితమైన విమానములో దేవలోకము నుండి శ్రీమన్నారాయణుడు నివసించిన వైకుంఠమునకు వచ్చెను. ఆ విమానమునకు దేవశిల్పియకు విశ్వకర్మచే 39 మెట్లను నిర్మింపజేసి బ్రహ్మ తన హృదయమందున జనార్దనుని ఆ విమానమందలి దివ్య సింహాసనను కూర్చుండజేసి అతని పాదములపై తన శిరస్సు నుంచి నమస్కరించుచుండెను. ఆ సమయమున దేవతలు, ఋషులు యాగాగ్ని ఉద్భవించిన నారాయణుని శరీరము ఉపశమింపచేయుటకై 1000 కలశములలోని కామధేను యొక్క నీటితో అభిషేకించి శాస్త్రోక్తముగా పూజించి బ్రాహ్మణోత్తములకు షడ్రసోపేతమైన భోజనమును ఫలములను అర్పించి వస్త్రాభరణముల చేతను చందన కర్పూర తాంబూలాదుల చేతను సువాసనలు గల పూల దండల చేతను వారిని సంతోషపరిచి ఈ కార్యం వలన వచ్చిన ఫలమును శ్రీహరికి సమర్పించి హరిని స్తోత్రము చేయుచుండెడి. అప్పుడు విశ్వకర్మ పూర్వము వరదరాజు వలన మోక్షం పొందిన గజరాజు యొక్క రూపముతో ఒక ఏనుగును తయారు చేసి శ్రీహరి గజోత్సవమునకై సమర్పించిన. ఇంద్రుడు ముత్యాల గొడుగును, బ్రహ్మ నవరత్న కిరీటమును సమర్పించిరి. ఆనాటి సాయంకాలమున బ్రహ్మాది దేవతలను భాగవోత్తములకు బ్రాహ్మణులను వరదరాజస్వామికి ముక్తాట పత్ర నవరత్న కిరీటమును ధరింపజేసి గజవాహనముపై అధిష్ఠింపజేసి ఉత్సవమును చేసి కాంచీ క్షేత్రమును ఉండుమని ప్రార్థించిరి. అంత భగవానుడు ఈ విధముగా అనెను: ఓ బ్రహ్మాది దేవతలారా, భక్తులారా, నేను విరజానదీ తీరమందల వైకుంఠమున విష్ణునామమును ధరించి జగద్వ్యాపకుడనై నివసించినట్లే ఈ కాంచీపురమందల హరిక్షేత్రమున సకల జనులు కోరికలను తీర్చిడి వాడినై వరద నామముతో ఎల్లప్పుడూ నివసించదను. కనుక నిరంతరము నన్ను దర్శింపవలను అన్నిటి కోరికలు గల మీరు వైకుంఠము కంటే పవిత్రమగు ఈ క్షేత్రమును ఎల్లప్పుడూ నివసింపుడు అని అనుచు ప్రతి సంవత్సరము మేషమాసమందు నా పుట్టినరోజున ఆవు నీటితో సహస్ర కలశాభిషేకమును పూజను ఉత్సవమును జరిపి బ్రాహ్మణ సమారాధనను చేయుడు అని పలికి అచ్చట నివసించరు. అటు పిమ్మట బ్రహ్మ వరదరాజస్వామికి నమస్కరించుచు స్తోత్రము చేయుచు అచ్చట కల సభాజనులను చూచుచు, ఓ భక్తవరులారా, కాంచీ క్షేత్రమునందల హరిక్షేత్రమున గల శ్రీహరి జన్మదినమున స్వామి వారికి గోఘృతాభిషేకము చేయు వారికి మహాఫలము లభించిన వరంబు రొసంగి వరదరాజస్వామికి బొడ్డునందలి మాణిక్యముగా ఉండి నేటికి అచటనే నివసించుచున్నాడు. మోక్షమును కోరుకు నడిపెక్కు మంది వరదరాజస్వామిని సేవించి ఆయన అనుగ్రహమును పొంది శాశ్వతమైన విష్ణు పదమును పొందిరి. వారిలో ఒకని కథను చెప్పెదను వినుడు. పూర్వము యమునా తీరమందలి గోకుల క్షేత్రమునందు బాదరాయణ గోత్రుడును యజుర్వేదమును అభ్యసించిన భానువర్ణుడు అను ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయుచు కాంచీపురమంద హరిక్షేత్రమున గల వరదరాజస్వామి పుట్టిన రోజున స్వామికి జరిగడి గోఘృత అభిషేకమును కనులార చూచి మరలా తన నివాసమునకు చేరి కొంతకాలమునకు స్వర్గస్థుడైనాడు. అంత దేవగణములు వచ్చి అతని స్వర్గలోకమును తీసుకుని పోవుచుండగా మార్గ మధ్యం నందు హరిదూతలు అడ్డుపడి వాని శాశ్వత వైష్ణవ పదమును తీసుకుని పోయిరి. కావున వరదరాజస్వామి సాక్షాత్తు మోక్షప్రదుడు. హరిక్షేత్రమందలి పుణ్యకోటి విమానమందుండు శ్రీ వరదుని ఒక్కమారు సేవించిన వారికి కోటి బ్రహ్మ ప్రతిష్ఠ వలన లభించు ఫలము లభించును. ఓ సురత భూపాల, ఈ రహస్యం మహాభక్తుడవగుటచే నీకు చెప్పితిని. ఈ అధ్యాయం ఎవరు భక్తి శ్రద్ధలతో పఠించెదరో వినిదరో వారికి శ్రీ వరదరాజస్వామి అనుగ్రహ ఫలము లభించును. ఇది అభినవ నన్న పార్య బిరుద భాసుర విశ్వేశ్వర విద్వత్ కవివర ప్రణీతమ్మును శ్రీ మార్కండేయ పురాణాంతర్గత శ్రీ విద్యాఖండస్తంభును అగు శ్రీ కామాక్షి విలాసమున వరదరాజ ప్రభావ కథనము అను చతుర్థాధ్యాయం సంపూర్ణం. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర.